ఈ నెల 19 నుండి 23 వరకు పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల సందర్భంగా జరిగే కార్యక్రమాలను ప్రజలు, భక్తాయుధులు మరియు పాత్రికేయ సోదరులు తమ వంతు సహకారాలు అందించి వేడుకలను జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ కోరారు. ఇక ఆదివారం ఉదయం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో పాత్రికేయ సమావేశం నిర్వహించి పలు విషయాలను జిల్లా కలెక్టర్ వెల్లడించారు. నమస్కారం. సత్యసాయి జిల్లా స్వామి సత్యసాయిబాబా వారి శత జయంతి ఉత్సవాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి గారు అండ్ ఇతర పెద్దలు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, హానరబుల్ గవర్నర్ గారు, అందరూ చాలా పెద్దవాళ్ళందరూ వస్తున్నారు. సో దానికి సంబంధించి సత్యసాయి జిల్లా ట్రస్ట్, సేవా ట్రస్ట్ మరియు పోలీస్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఆ రోజు సుమారు 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారి యొక్క ప్రయాణానికి వీలుగా బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. రెగ్యులర్గా 47 బస్సులు తిరుగుతూ ఉంటాయి, బట్ ఇప్పుడు రఫ్లీ ఒక 220 బస్సెస్ దాకా పెంచడం జరిగింది. అండ్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి పుట్టపర్తికి రావడానికి కూడా ఉచితంగా బస్ సేవలు కూడా కల్పించడం జరిగింది. అండ్ వారు వెహికల్స్తో వచ్చిన వాళ్ళకు కూడా వెహికల్స్ పెట్టుకోవడానికి వీలుగా ఒక 10 పార్కింగ్ ప్లేసెస్ అన్ని వైపుల నుంచి కూడా ప్రజల సౌకర్యార్థం పెట్టడం జరిగింది. అక్కడ కూడా అన్ని బేసిక్ వాటర్ కానీ టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే రేపటికి అవన్నీ కూడా పూర్తి అవుతాయి. అండ్ శానిటేషన్ సంబంధించి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్స్ అందరినీ కూడా డ్రాఫ్ట్ చేయడం జరిగింది. అండ్ శానిటరీ వర్కర్స్ని కూడా ఒక 300 మెంబర్స్ని డ్రాఫ్ట్ చేసి ఎక్కడెక్కడ ఈ యొక్క శానిటేషన్ పట్ల ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండాల్సిందిగా కూడా వాళ్ళకి 3 షిఫ్ట్లో పనిచేయాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది.